హలో గైస్, అందరికీ చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక వీడియో తీయడం, బ్లాగ్ వీడియో మన ఛానల్లో. ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాం. సో ఆల్మోస్ట్ ఎంత అంటే ఒక 7 to 8 months అయిపోయింది అనుకుంటా మన ఛానల్లో అసలు రెగ్యులర్గా వీడియోసే పెట్టకపోవడం. వై బికాస్ అంటే కొంచెం పర్సనల్ వర్క్స్ వల్ల, స్టడీస్ వల్ల, కొంచెం ఇంకా జాబ్ వల్ల, అదే వల్ల టైం అసలు స్పెండ్ చేయలేకపోయినా అంత వీడియోస్ పైన. మన ఛానల్లో మోస్ట్ ఆఫ్ ద టైం మనకి అంటే మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మోస్ట్ ఆఫ్ ద నా వీడియో బ్లాగ్స్ ఎడిటింగ్స్ కాకుండా, షార్ట్స్ వీడియోస్ అవి కాకుండా మోస్ట్ ఆఫ్ ద వీడియో బ్లాగ్స్ వచ్చేసి మనకి గణేష్ చతుర్థి గురించే ఉంటాయి. సో ఇంకొక అరౌండ్ 90 days ఉంది కాబట్టి ఇట్లా ఊపు జోరు ఎట్లుంటుందో తెలుసు. సో ఫస్ట్ మనము అందరం ఏంటంటే ఫస్ట్ నాగోల్ వెళ్దామని డిసైడ్ అయ్యాం. కొంచెం మాకు నియర్ బై వస్తుంది కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ నాగోల్ టచ్ అయిపోయి నాగోల్ టు పెద్దంబర్పేట, అలా మేజర్ ప్లేసెస్ మనకి ఎక్కడెక్కడైతే వినాయక విగ్రహాలు తయారవుతాయో ప్రతి ఒక్క ప్లేస్ మనకి ఈ వీడియోలో కవర్ అవుతాయి. సో ఓపికగా మీకు ఉంటే చూడండి, ఒకసారి వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కుదిరితే ఒక కామెంట్, ఒప్పుకుంటే షేర్ చేయండి. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మా స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఫ్రమ్ బాలాపూర్ అనమాట. బాలాపూర్ టు ఫస్ట్ డెస్టినేషన్ నాగోల్ అనుకున్నాము. సో నాగోల్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉండొచ్చు. వియా మందమల్లమ్మ, ఎల్బీ నగర్, కామ్నేని. సో ఈ రూట్ ఉంది కదా, 1 way. సో డైరెక్ట్ ఆ రూట్లో వెళ్ళిపోయినాం అనమాట. అయితే మేము ఏసారి ఎప్పుడైనా సరే ధూళిపేట అన్న, పెద్దమరపేట అన్న, నాగోల్ ఎక్కడ వెళ్ళినా సరే బైక్స్ మీద వెళ్తున్నాం అనమాట మోస్ట్ ఆఫ్ ద టైం. బట్ ఈసారి ఆటోలో ఎందుకంటే ముంగలున్న పర్సన్ రీసెంట్గా ఆటో తీసుకుండే అనమాట. తను మా యూత్ మెంబరే, మా యూత్లో ఒక మెంబరు. సో తనదే కాబట్టి ఆటో వెళ్దామని చెప్పేసి తను గిట్ట అన్నాడు. మేము కూడా అందరం డిసైడ్ అయ్యాం. సో ఆటోలో వెళ్ళడం సేఫే కదా, బెటర్ దెన్ బైక్ కాబట్టి. సో ఆటోలో అలా ప్లాన్ చేస్తాం. ఎందుకు ర్యాపిడోలు కొడుతావు, ఊళ్ళో ఉబార్లు కొడుతావు అంటే అది నవ్వుతారు. పక్కన చెప్పవారా? నికృష్టుడా, దరిద్రుడా, అమావాస పుట్టినోడా. ఏమనంటే హైదరాబాద్ అంటావు, ఏమనంటే హైదరాబాద్ ముదిరాజ్ అంటావు. చెప్పాను కదా ఫస్ట్ ప్లేస్ నాగోల్ అని చెప్పేసి. సో అదే ప్లేసు. ఇది మీకు అరౌండ్ ఒక 1 kilometer ఇంకా దగ్గరనే రావచ్చు నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి. బట్ ఈ ప్లేస్ అయితే అండర్ నాగోల్ కిందకి వస్తుంది. సో ఇక్కడ గిట వినాయకుని విగ్రహాలు తయారవుతాయి, బాగానే తయారు చేస్తారు పెద్ద పెద్ద వినాయకులు ఇక్కడ గిట. ఈ ప్లేస్ కూడా ఫేమసే. మీకు ఫ్రీ ఉన్నప్పుడు ఒకవేళ పెద్దవి ఏదన్నా నార్మల్ రెడీమేడ్లో కూడా ఉంటాయి. అది 1 month 1.5 month దగ్గరలో ఉంది పండుగ అని అంటే అప్పుడు పెడతారు. ఈ టైమ్స్లో ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద విగ్రహాలు కావాలంటే ఈ ప్లేస్ వచ్చి మీరు చూసుకోవచ్చు. పువ్వు మీద మంచిగా దిగాలి బాబు, స్పాట్ వచ్చింది. ఎక్స్ట్రా ఛార్జులా? మాటో మాది. సో స్టిల్ ఇంకా మనకు ఒక 3 months టైం ఉంది కాబట్టి సో వీళ్ళు ఆల్మోస్ట్ వర్క్ అయితే స్టార్ట్ చేసారు, మెటీరియల్ తెప్పించుకున్నారు బై స్టేషన్ నుంచి. బట్ కరెంట్లీ సిచ్యువేషన్ అయితే జస్ట్ విగ్రహాలు చేసి రెడీ పెట్టుకొని ఇట్లా నార్మల్గా వైట్ కోటెడ్ తోటి హ్యాండ్స్ లెగ్స్ ఫిట్ చేయకుండా, సెట్టింగ్ చేయకుండా ఇట్లా పెడుతున్నారు అనమాట. చూశారు కదా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే జస్ట్ విగ్రహాలు తయారు చేసుకుని పెట్టుకున్నారు. కంప్లీట్ వర్క్ అయితే అవ్వలేదు మనకి, ఇంకా జస్ట్ పీసెస్ రెడీ చేసుకుని పెట్టుకున్నారు అంతే. ప్రజెంట్ మనకు ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్న వినాయకుడు ప్లేస్ ఇదే అనమాట. సో ఈ ప్లేస్ కూడా వచ్చేసి మనకి నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. సో దీంతోపాటు మనకి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బ్యాలెన్సింగ్ వినాయకుడు చేస్తున్నారు ఈసారి. మోస్ట్ ఆఫ్ ద టైం మనం ముంబైలో చూస్తాము ఇట్లా బ్యాలెన్సింగ్ వినాయకుడు. సో ఈసారి హైదరాబాద్లో ఉంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. ర్యాపిడో 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 అన్న, ర్యాపిడో అన్న, ఓటీపీ ఏముంటావు అన్న, మాదే ఆటో. 15,000 అయిపోతుంది స్టోరీ. 25,000 కాదా, 10,000కి ఇచ్చేస్తాను. ఈ షెడ్ గిట్ట మనకి నాగోల్ దగ్గరనే అనమాట. సో కొన్ని దగ్గర కలర్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇలా నాగల్ అయిపోయింది, నడు ఇక పుట్టాలి సీదా అటున్నారు పెద్దమ్మర్పేట్. బాయ్, నెక్స్ట్ సైడ్కి బాయ్. ఆటనార్లు ఏం లేవా ఇప్పుడు?
పెద్దమ్మరిపేట లేడు ఏం లేవు. ముంబై కూడా చలో సీదా ముంబై. ముంబైకి ఆటోలో వెళ్ళడం అంటే సాహసమే అది. సో నాగోల్లో అయితే ఇది అప్డేట్. వర్క్స్ అయితే జరుగుతున్నాయి, వాళ్ళతో వర్క్ చేసుకుంటున్నారు. కొన్ని షెడ్స్లలో మాత్రమే కలర్ వర్క్ స్టార్ట్ చేశారు, అన్ని షెడ్లలో కాదు. బట్ వాళ్ళు వర్క్స్ అయితే కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. విగ్రహాలు అయితే రెడీ చేసుకుంటున్నారు. స్టిల్ టైం ఉంది, బట్ వాళ్ళు అయితే ఎక్కువ విగ్రహాలు క్వాంటిటీ చేయాలి కాబట్టి వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకున్నారు. చలో మనం ఇక్కడ నుంచి పెద్దమ్మరపేట వెళ్దాం అనుకున్నాం. చలో పెద్దమ్మరపేట. పెద్దమ్మరపేటలో మాకు ఒక వినాయకుడు నచ్చింది. సో వినాయకుడిని ప్రైజింగ్ని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ప్రైజింగ్ అయితే ఇప్పుడు చెప్పలేము, ఆఫ్టర్ కలర్స్ వేసిన తర్వాత ప్రైజింగ్ చెప్తాం అంటున్నారు. మేమందరం నచ్చిన వినాయకుడు ఇదే అనమాట. సో మాకు ఈ వినాయకుడు బాగా అనిపించింది. ఇయర్ ఇట్లనే పెడదాము, ఇట్లా నార్మల్ సింపుల్ వినాయకుడు బుజ్జ కనిపేలాగా ఉండే వినాయకుడు పెడదామని చెప్పేసి అనుకున్నాము. సో వాళ్ళను ప్రైజింగ్ అదే అడుగుతుంటే వాళ్ళు ప్రైజింగ్ చెప్పట్లేదు అనమాట. ఇప్పుడైతే ప్రైజింగ్ చెప్పలేము, ఆఫ్టర్ కలర్స్ వేసిన తర్వాతనే ప్రైజ్ చెప్తామని చెప్పేసి అన్నారు. మోస్ట్లీ ఆఫ్టర్ జూలై 15-20 తర్వాత రండి అని చెప్పేసి వాళ్ళని అన్నారు. ఆల్మోస్ట్ పెద్దమ్మరపేటలో ప్రతి ఒక్క షెడ్లో అడిగినాము, వాళ్ళైతే ఎవరు ప్రైజింగ్ చెప్పట్లేదు. వన్స్ మేము కలర్స్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాతనే ప్రైజింగ్ చెప్పగలుగుతామని అన్నారు. మేబీ ఇంకా టైం ఉందని చెప్పేసి తెలియదు రీజన్, అలా అంటున్నారు ఏ షెడ్లోకి వెళ్ళినా. సో ఇక్కడ కూడా సేమ్ నాగోల్లో ఉన్న సిచ్యువేషనే, జస్ట్ విగ్రహాలు తయారు చేసి పెట్టుకున్నారు విత్ వైట్ కోటెడ్. బట్ ఇక్కడ ఏంటంటే ఫుల్ బాడీతో విగ్రహాలు రెడీ చేసి ఉన్నాయి. కొన్ని షెడ్లలో లేవు, బట్ మోస్ట్ ఆఫ్ ద 70-80% విగ్రహాలను మొత్తం రెడీ చేసి వైట్ కోటెడ్తో ఉన్నాయి. బాబు అరే నీకు ఇచ్చాడే ఉమ్మా అంటావేమ్రా? मेरा नाम टेढ़ा टेढ़ा सिंह. ఇచ్చాడే ఉమ్మా అంటావు? నాగోలు పెద్దమ్మరపేట రెండు అయిపోయిన తర్వాత బండి సీదా ధూల్పేట కొన్నాం. సో ధూల్పేట కూడా మెయిన్ ప్లేస్ కాబట్టి విగ్రహాలకి, వినాయకుని విగ్రహాలకి. సో బండి సీదా ధూల్పేట కొట్టినాం. సో ధూల్పేటలో కూడా ఒకసారి సిచ్యువేషన్ చూద్దాం, వర్క్స్ ఏమైనా స్టార్ట్ అయినాయా, విగ్రహాలు ఎన్ని పీసెస్ చేసినారు ఏందో ఒకసారి సిచ్యువేషన్ ఇక్కడ కూడా చూసి ఇటు నుంచి బండి సీదాగా ఇంటికి అయినా. ప్రస్తుతానికైతే ధూల్పేటలో మరీ అంత ఎక్కువ విగ్రహాలు చేయట్లేదు, జస్ట్ ఇప్పుడిప్పుడే వర్క్ చేశారు, ఇప్పుడిప్పుడే విగ్రహాలు చేయడం తయారు చేస్తున్నారు. మనకి కంపేర్ టు నాగోల్లో పెద్దమ్మరపేట చూసుకుంటే మనకి ఇక్కడ విగ్రహాల క్వాంటిటీలో తక్కువ అనమాట ప్రస్తుతం మాత్రమే. బట్ ధూల్పేట అయితే చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా ఫేమస్ మనకి వినాయకుడి పండుగకి. సూపర్గా చేస్తారు మనకి వినాయకులు అయితే, ప్రతి ఒక్క వినాయకుడు చాలా లుకింగ్ ఉంటుంది. ధూల్పేటని ఇంకా ఎందుకు చూపెట్టలేదంటే ఆల్మోస్ట్ అప్పటికి నైట్ అయింది అండ్ వర్క్ కూడా అంత ఎక్కువ లేదు మనకి ధూల్పేటలో ప్రస్తుతానికి మాత్రమే. మేబీ ఈ మంత్ ఎండింగ్ ఆర్ జూలై ఫస్ట్ వీక్ వర్కింగ్ ఎక్కువ స్టార్ట్ చేస్తారేమో, చూద్దాం. మరి మళ్ళీ ఒకసారి వచ్చి డీటెయిల్గా ఓన్లీ ధూల్పేట బ్లాగ్ తీసుకుందాం, నెక్స్ట్ ప్లాన్ చేద్దాం అదే. సో ఇదన్నమాట వీడియో. ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి వెళ్తున్నాము, వెళ్ళకుండా ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది కాబట్టి. సో అయితే అప్డేట్ వినాయకుల గురించి. సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. మీ సపోర్ట్ ఉంటే మరికొన్ని ఇంకా వీడియోస్ మంచి అద్భుతమైన కంటెంట్ మేము ముందుకు చూస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.